ఈ ఫేర్ చూస్తేనే గట్టిగా ఉండాలి మనం, ఏడ తక్కువ కావద్దు. ఆగో ఈ ఇల్లు ఏంటిదో కథ సురువు చేసిండ్రు. ఈమె ఖాళీగా ఉన్నది కదా. హలో ఫాదరాజ్, బాగున్నావా? నేను ఆ ఎల్ల కలిసిన చూడు పాగల్ సినిమా అప్పుడు. అవును, 1.5 year back. ఒక 20 చేద్దామా? ఎప్పుడు వచ్చారు? ఒక 20 చేద్దామా? మనం ఇన్స్టాలో పోస్టింగ్ చేద్దాం. ఓకే. ఏమో చేస్తున్నావు? ఏమన్నా నువ్వేం చేస్తున్నావు? ఫోన్లో చాటింగ్ చేస్తున్నా. మళ్ళీ స్టార్టింగ్ పక్కన 14 పెట్టుకొని స్టార్టింగ్గా చేస్తే మేము ఈమెతో స్టార్టింగ్ చేసుకున్నాం. నీకేమవుతుంది? బుగులు పట్టిస్తావా అన్న నువ్వు ఒక్కనివే? దమ్కిస్తున్నా? దమ్కి కాకపోతే ఇది సత్తి దమ్కి ఇది 2.2నా? బుగులు వాటవా? బుగులు వాటవా నాకు ఇట్లే ఉంటుందా? ఇక నువ్వు 70 mm బుగులు వాటి అన్న, కనీసం 25 ఇది ఎంత యూట్యూబ్ 20 mm కూడా బుగులు వాటి కదా మేము. ఐఫోన్ 7mm. ఏది ఐఫోన్ ఆండ్రాయిడ్ కాదు లెక్క. యూట్యూబ్ అనేది లెక్క. ఇంటికలు కలరీ చేసుకుంటే బుగులు పడతారు అనుకున్నా అన్నాను. తెల్లగా ఉండొచ్చు అన్న నాకన్నా. నువ్వు ఉందా అన్న నా లెక్క సందు? కూర్చో నీకు ఇస్తా దమ్కి. హలో అన్న, నేను పెద్ద ఫ్యాన్. నేను మాట్లాడుతా. ఇప్పుడు నాకు దమ్కి ఇస్తావు అన్న? నా లెక్క ఉన్నాయన్న నీ ఫండ్లు అవుతుందా? నువ్వు 4 దవాఖానలు తిరిగినా కాదన్న నా లెక్క. చాలా సర్జరీ 2 రోజులు అనుకుంటే వచ్చేస్తా. అవునా, నా లెక్క ఎందుకు వేసుకున్నావు? నేను ఇది నీ బొమ్మనే బిత్తిరి షర్ట్ ఇవ్వమంటే ఇది ఇచ్చిర్రు. నా అంగులు మార్చినంత మాత్రాన ఈడ చిఫ్ మారదన్న. చూడండి ఎంత దమ్ముందో. మనంత బైపాస్ మిస్టేకులు రావన్న. బైపాస్ మిస్టేక్. ఇప్పుడే నగకన్నా నువ్వు ఏం పెట్టలేవా అన్న? నూనె లేదా? కొబ్బరి నూనె ఇట్లా ఫిచ్చి ఉన్నాయి ఎంటికెళ్ళని. స్నానం చేయలేవు వారం నుండి. నాకు తెలుసు ఊతికి ఇదే ఇష్టమని పెట్టుకున్నావు అన్న. అన్నీ తెలుసా నాకు, కానీ తెలియనట్టు ఉంటాం అంతే. కాకపోతే 70 mm అంటాను రెఫ్సెక్ట్ ఉంటుంది. ఏంది 2.0 నాను? జగబిత్తిరా? గజబిత్తిరి అన్న, జగ కాదు. గజబిత్తిరి 2.0. ఇంకేముందన్న బనీనేలే లోపట. ఊత అంటే అట్లనే ఉంటుంది అన్న. ఇంకేమేం లేవో ఎవరికి తెలుస్తుంది. బనీని ఒక్కటే లేదు, నీళ్ళే. టైం ఎంత అవుతుందన్న? అవుతుంది 5:15. మన ఫోన్లో ఉన్నది కానీ కావాలని అడిగిన సెల్స్ ఉన్నాయా లేవని. సెల్స్ ఉండదు దీనికి, ఆటోమేటిక్. అంటే బ్లడ్ సెల్స్ కాదు, ఇంట్లో సెల్ అవి ఉంటాయి. బ్యాటరీ పవర్ బ్యాంక్ పెట్టుకోవాలన్న అప్పుడప్పుడు. నువ్వు హీరోయిన్ దగ్గర ఎందుకు పోతున్నావు? నేను ఫ్యాన్. ఇడ ఇంత మంచి సెంటు కొట్టుకున్నదన్న, జరగబుద్ధి అవుతలేదు. తేనెతీగ లెక్క ఈయన ఉండబుద్ధి అవుతుంది. ఆ సెంట్ ఏదో కొంచెం పంపిస్తాం. ఏం ఫ్లేవర్ అది? ఫ్లేవర్ వెన్నెలనా? ఇది అమాస కదా? నీకు నచ్చిందా? అమాసకి ఎన్నెలది కొట్టుకున్నాం. అమాస అంటే సింహ చీకటి ఏదో ఒకటి అంటుంది అంతే. కానీ బాగుంది. చెప్పు, కన్వే మై ఒపీనియన్. ఓకే, ముచ్చట పెడదామా? ఇగో అన్న, మన కెమెరాలో మంచిగా కొట్టాలి. ఏదన్నా నా కెమెరా ఇదా? ఓకే, మంచిగా రావాలి. ఆయననేమో మంచిగా యాపిల్ ఫండ్ లెక్కున్నా, నాది గుమ్మడి ఫండ్ లెక్క రావాలి. ఓకేనా? ఎవరు సఫర్ చేస్తలే అన్న. లైన్స్ మార్చన్న మన కెమెరాలో. లైన్స్ కాదు అది, లెన్స్. లెన్స్ ఆయనకు అర్థమైందన్న. నువ్వు అర్థం కానట్టు చెప్తున్నావు. ఓకే అన్నాడు ఆయన. అర్థమయ్యేటట్టు చెప్తే చాలు. ఇప్పుడు లాంగ్వేజ్తో పని లేదు, బాడీలో లాంగ్వేజ్. ఒక సైగా చేస్తే అంత కట్టు. ఇట్లా అంటే ఇంగ్లీష్లో చెప్పాలన్నా దానికి. అన్న నీకే కాదన్న దమ్కి, మనకు కూడా వస్తుంది. బరాబర్ వస్తుంది. బుగులు వాటినా అన్న? బిత్తిరికా దమ్కి, ఇది నా దాస్కా దమ్కి అయితే కరాట్కు చెప్పిన సఫర్లు అన్న. ఆల్మోస్ట్ పడిపోయిందే, అందరి గుండెలలో ఇరుక్కపోయిందే. పాటలు డైలాగులతో ఇస్తున్నావు అన్న మంచిగానే. నీకు ఆస్తు కుదురుతున్నదా ఇట్లా? మంచి వాస్తు టైట్ ఇంట్లో. ఏమని? ఇంటికి ఫుల్ వాస్తు పలక్నమదా సేవా. ఇంటికి కాదే, ఇల్లు చూసేటోళ్ళకు ఉండనీకే మంచిగా కొడుతుంది. చూసేటోళ్ళకి ఇది 70 mm ఏంది ఆస్తుకునేది అంటే ఎవరెవరో ఒకరు నా వల్ల కొడతాను, నువ్వేమో దా వల్ల కొడతా అంటున్నావు. ఎక్కువ ఆస్తుకు వస్తున్నాయి. సినిమాకి ఒకటి ఉండాలి మనకి. ఊత్ పల్స్ అది, అదే ఊత్ ఫాల్స్ పట్టుకున్నాం కరెక్ట్కి. కానీ ఆయన ఏం పేరు? బెజవాడ రైట్ రాసిన ఆయన పేరు ప్రసన్న కుమార్ బెజవాడ. ఫర్సన్న కుమారు. ఆయన నేను ఇంతవరకు గలవలే కానీ
ఆయన ధమాకకు రాసి హీట్ కొట్టిండు, అవును మళ్ళా దమ్కీకి రాసిండు. హీటే కదా ఇప్పుడు. హీట్ ఆల్రెడీ అంటే ధమాకా దమ్కి అట్లా చూసినావా? లేదు లేదు, అది అనుకోకుండా కుదిరిపోయింది, అట్లా వాస్తు కుదిరింది అట్లా. ఏడ సోఫతి ఈయన కొట్లాటల కానీనా లేకపోతే ఎవరు ప్రసన్న కుమారా? లేదు, ఆయనకి కొట్లాటలు అంత లేదు, ఆయనకు అతిస్తే దాంట్లో నేను కొట్లాటలు పెట్టినా. దమ్కి ఇచ్చినావా? ఈ డైలాగ్ రావాలి లేకపోతే మంచిగా ఉండదు చెప్తున్నా చూడు. డైరెక్ట్ స్కాన్ చేసినోని యాష్ స్కానింగ్ చేసినోని రాసుడు పెద్ద కథగా నాకు అన్నావా ఎప్పుడన్నా? నార్మల్గానే చెప్పిన డైలాగ్ అంటానని రాసినాం అవి. ఏడేడు వచ్చినాయి మీ ఇద్దరికి? అంటే నువ్వు ఆల్రెడీ ఫల్టీ టాయిలెటెడ్ కానీ ఒక్కటే అను అన్నీ చేసేస్తావు. మస్తు జోక్ వస్తుంది కదా. ఊక ఊక నిన్ను కూడా వల్కరిస్తా. పోతరాజు ముద్దుగున్నది సిగ మోగుతావాను? పోతరాజు అంటే ఇట్లా గజ్జలు మూగలు కట్టుకొని ఇట్లా తీసుకొని తల్లు మన నువ్వైతే పోతరాజు అదే కదా నీ పేరు? అదే చెప్పు మంచిగా చెప్పు. పెత్తురాజ్. అమ్మో నాకు ఒత్తి పడితే ఇంకోలాగా వస్తుంది, నేను అంటే ఆయన అదే పోతరాజే మంచిగా ఉంది. మంచిగా అప్పుడు ఫాగలప్పటికి ఇప్పటికి కొంచెం దొడ్డుగా అయింది, జరా బువ్వ అతికినట్టున్నది. హైదరాబాద్ వస్తుంది మధ్య బిర్యానీ తింటుంది. బగారా బువ్వ బాగా తింటున్నావా? నాకు చాలా ఇష్టం. అవును ఉగాది పండుగ కదా, స్పెషల్ ఏమైనా చేస్తున్నావా? ఉగాదిగా దమ్కినే స్పెషల్, వేరేం స్పెషల్? దమ్కి అంటే బుగులు పడతారు అందరూ, ఇంట్లో కూడా చేసుకోవాలి కదా. పచ్చడి దేవుడికి దండం పెట్టి థియేటర్ పోవాలి, అట్లా ఉంటుందా? పచ్చడి అంటే 9 దినుసులు తేవాలి. అందులో 9 దినుసులు అంటే ఏమేమి వేస్తారు చెఫ్? వేప పువ్వు, చింతపండు తలిగినంత తీసుకొని, చింతపండు మీకు రుచికి తగ్గట్టు, అల్సర్ లేకపోతే కొంచెం వేసుకోండి. తర్వాత మామిడికాయలు పుల్లటివి, బెల్లం, నల్ల బెల్లం, కుడక పచ్చలు, ఓకే, కొబ్బరి ముక్కలు నీ భాష, కుడక పచ్చలు, గసగసాలు వేస్తారా? వేస్తాము. బొంగులు ఏందో ఫేలాలు ఏంటివి? అన్నావు కదా కరెక్ట్, దొడ్డు బియ్యంతో చేసి ఇవన్నీ కలిపి బాగా విసుక్కోవాలి. ఓకేనా? మీ ఇంట్లో చేస్తారా ఉగాది? మంచి కుండలు ఎంత చేస్తారు అందరూ. సంక్రాంతి పండుగకు సినిమాలు వస్తే నువ్వేమో ఉగాది పండుగకు వస్తున్నావే. ఎట్లుంది నీది ఉగాది సంది జాతకం? మంచిగా ఉందా? ఇప్పుడు ఒక 10 minutes ముందు వరకు మంచిగానే. నేను కలిసిన కదా మొత్తం మారిపోతుంది. ఇప్పుడు చెక్ చేయాలి మళ్ళీ. ఇప్పుడు నా భాష అర్థం కాదు, నగితే నగుడు దఫ వేరే ఒక ప్లానెట్ లో ఉన్నట్టు నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. మా ఊళ్ళో ఎవరు ఇంత పెద్ద వేసుకోరు. సంక్రాంతి పండుగ గంగేట్లకి వేస్తాం మేము. అట్లా ఎంత కష్టం తెలుసా ఇది? ఇప్పుడు ఇసువకన్నా నీకు ఇన్నిసార్లు కలిసినావు కదా, ఇప్పుడు ట్రంబ్నైల్స్ వస్తూనే ఉంటాయి ఆడిడ. ఆ హీరోతోనే ఎక్కువ సార్లు ఎందుకు చేస్తున్నట్టు, ఆ హీరోకి హీరోయిన్కి ఏముంది తెలుసుకోవాలంటే బిరేక్ తర్వాత మైండ్ వాయిస్లు అనిపిస్తుంటాయి అప్పుడప్పుడు. వాచి నా మీద అయితే ట్రోల్సే నడుస్తున్నాయి. అబ్బా నాకు వద్దు, ఈరోజు తిండే వద్దు, నాకు లంచ్ వద్దే వద్దు అంటవా ఎప్పుడన్నా? అంత సీన్ లేదు. లేదా? లేదు. బండబడిపోయింది గుండె కొంచెం లైక్ తక్కువనే. గుండె గట్టిగా చేసుకున్నావా ఇక? అయిపోయా. ఇట్ విల్ బికమ్ లైక్ దట్. ఎంత టోన్కైనా ఉంటాయిగా అన్న. నువ్వు కూడా తక్కువ అయినావే. లొల్లి పంచారు ఫేస్బుక్ కా నుంచి పెద్ద పెద్ద ఛానళ్ళ దాకా ఫేస్బుక్ కదా. ఇప్పుడు అదే పెట్టినావుగా డైలాగ్ మళ్ళా. అంటే చిరంజీవి సార్ ను చూసి పెట్టినావా? గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్ అన్నట్టు. నువ్వు బాగా గెలిపినావు, చిరంజీవి గారికి గెలిపినావు. ఐడియా ఈమెను అడుగు. ఐడియా ఈమెకి వచ్చింది, అది కార్లో చూసినావా? పగబట్టినట్టు నువ్వు బాగా. నీకు కూడా అట్లా ఎప్పుడన్నా అయిందా? దమ్కి ఇచ్చిండ్రు ఎవరన్నా? ఇప్పటి వరకు లేదు. మీరు కొంచెం లైక్ భయంగా ఉంది. ఎందుకు? మీరు ఇప్పుడు ఏమైనా నేనేమన్నా పొడుస్తున్నా కరుస్తున్నా? ఒట్టిగా ఇగో ఉన్న 4 ఏళ్ళే మడత పెట్టుకొని కూర్చున్నా. నేను ఎవరిని ఏమంటున్నా? నువ్వు
బుగులు పట్టిన ఒకరికి ఇండస్ట్రీలో అర్థం అయిపోతున్నది. దమ్కి ఇచ్చిండ్రు నీకు. నాకా కోన్ నువ్వు అంటే ఉరుకుతున్నావు మరి. బాలకృష్ణ సార్ నీకు దమ్కి ఇచ్చిండు. బాలకృష్ణ సార్ స్వీట్, ఆయన ఊరంతా ఇస్తాడు దమ్కి, నాకు ఒక్కడికి ఇయ్యాడు. స్వీట్ వార్నింగా? లేదు, ఆయన నేను కలిసి ఇస్తాను వాళ్ళకి ఇస్తే. అంటే ఇప్పుడు మీ ఇద్దరు కలయిక చూస్తుంటే రాను ఏదో అయ్యేటట్టున్నది. అందులో యాస్కెనింగ్ చేసుడో లేకుంటే అఫీరియన్స్ ఇచ్చుడో క్యాచింగ్ చేసినవే థ్యాంక్స్ అవుతుంది అట్లేమన్నా అవుతుంది ఉన్నదా? అయితే ఉగాది పోయి ఇంకో పండగ లోపు చెప్తా. మంచి వార్త అవుతుంది అది. ఇక అది ఎవరు స్టాఫ్ చేయలేరు అది. అవును, ఒక్క యాస్కెనింగ్కే తిఫలంటే ఇంట్లో డబుల్ యాస్కెనింగ్ కదనే, ఎట్లా చూసుకున్నావు మరి అవన్నీ? నా బ్యాంక్లో నేనే 2 సార్లు డబ్బులు వేసుకున్నా, ఇద్దరు పేమెంట్. నేనే కదా ప్రొడ్యూసర్, నేనే మళ్ళీ నా బ్యాంక్లో 2 పేమెంట్ వేసుకొని బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకొని ఓకే ఇప్పుడు చేద్దాం డబుల్ యాక్షన్ చేసేసిన. మరి నాయన కరాటే వస్తుంది కదా? అవును. ఇట్లా చేయకు నువ్వు ఫ్రోడాస్కేను అంటాడు ఎప్పుడన్నా? లేదు, ఆయన ఇంకొకటి యాక్షన్ చేస్తే కూడా బాగుంటుంది అన్నట్టు. ఎక్కువ తక్కువ మంది యాక్టర్లు తక్కువ మంది అవుతారు కదా, ఇంట్లో కాబట్టి రెమ్యునరేషన్ ప్రాబ్లం ఉండదు. ఈ రెండిట్లో నాయనకు నచ్చింది ఏదన్నా ఉన్నదా క్యారెక్టర్? ఉంది కానీ చెప్తే ఇప్పుడు మళ్ళీ ఆడియన్స్ ఆయననే ఫాలో అయిపోతారు. ఇద్దరు ఫేవరెట్ ఇప్పటికి. ఇప్పుడు ఇంట్లో మ్యూజిక్ ఏమో నువ్వు తబలాల మీద కొడతామంటే వంగవేటి కొడుతున్నావు ఈఫ్ల మీద. మ్యూజిక్ ఎవరే దీనికి? ఈయన జేమ్స్, లియోన్ జేమ్స్. 2 పేర్లు ఉన్నట్టు, లియోనియో అన్నట్టు అదేదో రీసార్ట్ పేరు ఉంటుంది అట్లున్నది. లియోనియో రిసార్ట్. ఇద్దరం కలిసి పబ్లిసిటీ చేసినాం ఫ్రీగా. ఇద్దరికి ఒక సూట్ రూమ్ వేయాలి. మంచిగా వచ్చినాయి పాటలు. అవును, ఇలా రీల్స్లలో కూడా మంచిగా తిరుగుతున్నాయి. నీకే షేర్ చేస్తుంటే ఎట్లుంటుంది? మంచిగా అనిపిస్తుంటుంది. ఇంకా నువ్వు చూసినావో లేదో, చాలా మంచి మీమ్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల మీద. అవును, ఇక పడిపోయిందంటే ఊకుంటారా ఇక చూడంగానే? అగో మనకు తెలుగు రాకున్నా కూడా అర్థమవుతుందంటే అది ఎంత ఉన్నది మీమ్స్, దాని మీనింగ్ అర్థమైందా నీకు? అర్థమైంది. చెప్పవా ఒకసారి నీ నోటితో మళ్ళీ? అయ్యో, ఇప్పుడు ఇంత చెప్పారు మళ్ళీ. సరే పాడు, పాట పాడు. నాకు నివేతా పెదరాజు నెవర్ సాంగ్ ఆన్ టెలివిజన్ ఆర్ యూట్యూబ్. అంటే ఎప్పటికి కాలరే నడుపుతావా ఇక? We both will sing. ఎప్పటి కార్లే నడుపుతావా అంటుండు. Because it's taking time for me to understand his sentence. బఫరింగ్ టైం. కార్లు రేసింగ్ చేస్తావు గాను, ఎందుకు అంత గుండె ధైర్యం నీకు? ఇప్పుడు ఒక బైక్ ఇస్తే మనోళ్ళు ఒక్కోసారి ఫాటక మీదకి ఎక్కిస్తారు. అసలు నువ్వు రేసింగ్లు ఎట్లా పోతున్నావు, ఎంత ధైర్యం నీకు అంటున్నావు? కొంచెం ఎక్కువనే ఉంది ధైర్యం. రిస్క్ తీసుకోవాలి కదా. కార్ ఎట్లా నడుపుతుంది తెలుసా? ఈ కాలు ఇక్కడ మడుచుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా నడుపుతుంటది. అంటే ఆటోమేటికా? ఇట్లా ఇట్లా మడత పెట్టుకొని ఇట్లా పెట్టుకొని తినుకుంటూ నడుపుతుంటది. వాళ్ళ ఫాస్ట్గా పోతుంటది. చూసినావా, రేసర్ అనిపించుకున్నావు. మొన్న హైదరాబాద్లో జరిగినప్పుడు పోవద్దా మరి? దుబాయ్లో ఉన్నాను నేనే. కాలింగ్ వచ్చింది, నేనే అది ఇంట్రడ్యూస్ చేశాను ఇక్కడ. కార్ని ఇంట్రడ్యూస్ చేశాను. ఒక మోడల్ కార్ ఈమెనే ఇనాగ్రేట్ చేసింది. చూసినావా, నువ్వు ఒక డ్రైవింగ్ ఇది పెట్టొచ్చుగా మరి. డ్రైవింగ్ పోతురాజు డ్రైవింగ్ ఒక కాలుతోని నేర్పించబడు. తినుకుంటా ఎట్లా నడపొచ్చు, ఇట్లా పెట్టు, నేను కూడా వస్తా. అలానే నేను చేస్తా. తింటే డ్రైవ్ చేసి ఈమె దుబాయ్ అనుకొని ఇక్కడ నడుతుంటది కాలు పెట్టుకొని తినుకుంటా. అప్పుడు సీటు మెల్లవో అంటే నాకు రాదనుకున్నాడు. రైట్, డోంట్ ఇన్సల్ట్ మీ అంటుంటే ఎద్దు వచ్చింది మధ్యలో, బ్రేక్ వేసింది. దుబాయ్లో ఎద్దులు ఉండవు, ఇటు ఉంటే రోడ్డు మీద, నువ్వు అంత దర్జాగా నడపొద్దని చెప్పిన. ఇప్పుడు వీరో మీకు అంతకుముందు ఇద్దరు కలిసి చేసిరు, హీరోయిన్గా. ఇప్పుడు డైరెక్ట్ స్కానింగ్ చేస్తుంటే ఎప్పుడన్నా అట్లా అనిపించిందా నీకు? ఈయనేంది ఇట్లా చెప్తుండు, హీరోగా ఉంటేనే మంచిగా ఉండే, ఇప్పుడు అన్నీ చెప్తుండే అనిపించిందా? హర్ట్ అవ్వకుండా చెప్తాడు ఏమైనా. లైక్ నాకు కొత్త విషయం చేయాలి అనిపిస్తుంది, నేను అడుగుతా. బట్ హిల్ బి లైక్ నో, ఇట్ డజంట్ సిట్ వెల్ దాట్ అని హర్ట్ అవ్వకుండా చెప్తాడు. కానీ కొంచెం హర్ట్ అవుతుంది యాక్టర్గా. డైరెక్టర్ నో చెప్తుంటే హర్ట్ అవుతుంది. సారీ నివేత. అయితే మీ ఇప్పుడు కాంపిటీషన్లు అంటే అన్నని ఇడవలేవు కదా, తరుణ్ బాక్సర్ అన్నాను. తరుణ్ బాక్సర్ అది ఏంటంటే వాస్తు అన్నట్టు. అది
ఫస్ట్ టైము బాక్సర్ని పెట్టుకొని ఇటు కొట్టినా కదా అవును ఫలక్నామా దాస్లా ఉమ్. బీటీ సైదులు. ఈసారి కూడా పెడితే సెంటిమెంట్. అన్న చూడు డైరెక్ట్ కర్కి వచ్చి వీరో అయిపోతున్నాడు అన్న నేనేమో మళ్ళీ వీరోకి వచ్చి డైరెక్ట్ కర్ అయిపోతున్నాడు. మీరు అందరూ రూమ్మేట్సా? ఒకటే దగ్గర నీళ్ళు తాగేటోళ్ళ? గ్లాస్మేట్స్. గిలాసులు అట్లా లేవు లేను. గిలాసులు తాగితే గిట్లెట్లుంటుండే ఫండోలు ఉన్నావు, నువ్వు తాగవు. కళ్ళు తాగినట్టే యాస్కెనింగ్ చేస్తావు అంతే. ఏదో ఫోగాస్ ఉంటుంది వీరుస్తావా? ఓయమ్మో అది చూస్తేనైతే బీడి కట్టను సుట్ట చేసి ఒకతానే పెట్టినట్టుంది. ఎంత ఉంటుందంటే ఆ సుట్ట రేటు? మన దిక్కు అయితే ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. 8,000 అది. 8,000 సంసారం నున్నగానే అవుతుంది. ఇక ఉత్తగా గాలికి ఇడిచేదానికి 8,000 పెడితే 2 బియ్యం సంచులు వస్తాయి, 4 వస్తాయి. మరి ఏంటిది అన్నట్టు దాని ఫెషల్? ఏం లేదు, వాడు పైసలు ఉన్నాడు వాడు సినిమాలో. ఇద్దరు తాగారు కదా, ఒకడేమో ఓగుమల్లేవాడు ఉంటాడు, ఒకడు మంచివాడు ఉంటాడు. ఒకడేంది ఓగుమల్లేవాడు ఓగుమల్లాడు అంటే పెద్ద జకారే కాడు. ఈ దాని బట్టలు వేసుకున్నప్పుడు దానిలోకి బతకాల్సి వస్తుంది. ఆహా. ఇసుక వీడు వాని ప్లేస్లోకి పోయి వాని బట్టలు వేసుకొని దీని ఫోటో ఇది. వరుస తప్పి మాట్లాడుతున్నాడు ఒక్కొక్కసారి. నాయననేమో అంకుల్ అంటున్నాడు, అమ్మ నా ఆంటీ అంటున్నాడు. వరుస వంగడం తప్పినాడు ఈడెక్కడ అంటే వెనకటి సినిమాలో కనెక్షన్ అయిందంట అని అన్నారు కదా. ముందున్నది ఇట్లనే కథ సేమ్ సేమ్ అంటాను అంటే అందుకోసానికేనా టైలరింగ్ 2 పెట్టిండ్రు. ముందు టైలరింగ్ పెట్టంగానే ఇది ఆ కథ అన్నారు కదా. ఇంకోటి 2వది అందుకే పెట్టిర్రు గజబిత్తిర్లా. అంటే గింత అడిగితే నువ్వు గింతే చెప్తున్నావు. ఎవరు చెప్పిర్రు ఐడియా? అది నాదే నా ఇచ్చల వీడు ఏ ఐడియా వస్తే అది చేస్తుంటా. సడన్గా స్నానం చేస్తుంటే ఐడియా వస్తుంటది. పొద్దున షూటింగ్కి వెళ్ళే ముందు పోయి మొత్తం మార్చేసి ఇంకోలాగా తీసేస్తుంటా. తుడుచుకోకుండానే పోతావా? మరి అంత ఫాస్ట్గా పోతా నీకు వేస్తారు ఇప్పుడు బిత్తిరి అనింది, బిత్తిరి అని. కళ్ళద్దాలు నోట్లో అసలు గంట సూట పెడతారు. ఇక పెట్టి ఇట్స్ వాన్ ద సోల్జర్ అని ఒక దండ వేస్తారు ఇక రాకని. కానీ ఇంట్లో ఈ ముచ్చట్ల నీకే ఎక్కువ పడతాయి దండలు, టోఫీ పెడతారు అంటే. నీకు ఇటువంటి ఆలోచనలు ఫలక్నామా దాస్ తర్వాత దాస్ కా దమ్కి, ఆ కథ ఈ కథ కంటిన్యూస్ ఉంటుంది. లేదు వాడు ఫలక్నామా దాస్, వీడి పేరు కృష్ణదాస్. నేను డైరెక్షనింగ్ చేసినప్పుడు అట్లా తోక దాస్ పెడదామని. నెక్స్ట్ సినిమాలో గోపాల్ దాసు డైరెక్షన్ చేస్తే సినిమాకి సంబంధం ఉండదు, కానీ ఇంకా చేసినప్పుడల్లా అదొక సెంటిమెంట్, అట్లా ప్రేమ అంతే ఆ పేరు మీద. దాసుడు అంటే ఒక సేవకుడే అంతే, చాలా మంచోడు. ఇంట్లో ఇంటు ఏదో శ్లోకంలో నీ పేరు వచ్చింది, విశ్వక్సేనం అని వచ్చింది. అది సుప్రభాతం లెక్కున్నది. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు అను. అదా హీరోయిన్ అన్నాక అను నువ్వు. నాకు ఆల్రెడీ ఇక్కడ కొంచెం మెంటల్ అయ్యి కూర్చొని మెంటల్ మదిలో ఇక్కడ కొంచెం పాగలు వస్తుంది. విశ్వస్కేనుడి పుత్రరత్నం తస్కస్కం. నీకు వచ్చు కానీ చెప్తాలే అంటే కొద్దిసేపు రిహార్సల్ టైం అడిగినాను, అటు వెళ్ళి ఇటు వచ్చిన. అయితే నువ్వు కథ నీకోసానికి రాసుకున్నావా లేకుంటే ఎవరికైనా రాసి నువ్వు తీసినావు? ఎవరికి సెట్ కాదు. నేను ఎవరి కోసం రాయా, నేను నా కోసమే. నేను ఇంత ఓపిక పెట్టేది నా కోసమే పెట్టుకుంటా. ఇప్పుడు నేను నాకు వచ్చిన కాడికి నేను ఇంకొకరికి ఇట్లా చేయి సీన్ అని చెప్పి ఓపిక అయితే నాకు లేదు. చెప్పుకునే పని తగ్గుతుంది కదా, చదువుకొని పోయి యాక్టింగ్ చేసేస్తా, టైం సేవ్ అవుతుంది. నా సినిమాలో ఇంకో హీరో ఉంటే అప్పుడు చేస్తా, ఇంకో హీరోకి డైరెక్షన్ మ్యాక్సిమం నేనే చేసుకుంటాను. నేను చూసి అంటే ఇద్దరు హీరోలు ఒకప్పుడు ఉంటుండే, దాసరి నారాయణరావు సారు వాళ్ళే రాసుకొని చేస్తారు. ఇప్పుడు సిద్ధుబాయిని నిన్ను చూస్తే అట్లే అనిపిస్తుంది. ఎవర్రా మన రాత రాసేది, మన రాత మన అంటే నచ్చినట్లుగా నీ తల రాతను నువ్వే రాయాలి అన్నట్టున్నది. అంతే ఇన్స్పిరేషన్ మీది. ఎందుకు ఇన్స్పిరేషన్ అయింది అంటే లగ్గాలు చేసుకోలేదు ఇంతవరకు. ఇన్స్పిరేషన్ వచ్చినాయా మళ్ళీ మ్యాచ్లు? మ్యాచా లేదు, నేనే చూసుకుంటున్నా ఒకటి. అవులవ్వా ఏదో నడుస్తుంది. సినిమా హిట్ అయితే ఇంకా చెప్పు. నువ్వేం మాట్లాడతలేవు, మంచిగా కళ్ళకు సుర్మా పెట్టినావు, అన్ని సామాన్లు పెట్టుకున్నావు. ఏ బిత్తిరోడ మాట్లాడిరా అంత ఫొట్టితో మాట్లాడిస్తలేమంట. నాకు మీరంటే అంత ఇష్టం అని ఒక నాకు చాలు. నా నుంచి నువ్వేం నేర్చుకోలేవు, ఏం నేర్చుకోలేదు తప్ప ఏమి నేర్చుకోలేదు. ఇది నేర్చుకున్నాను. అదా సూపర్. అయితే ఉగాది పండుగకు అందరినీ ఇట్లా ఒక ఊఫేనికే దమ్కి వచ్చేస్తుంది. కానీ
అంతే. మళ్ళా ఆడియన్స్కు చెప్పు ఎందుకు చూడాలి సినిమా? సినిమా ఎందుకు చూడాలంటే ఆగమాగం అవుతారు సెకండ్ హాఫ్లో. ఉన్నకాడు ఉండరు, బాత్రూమ్ పోలేరు, ట్విస్టులు ఉంటాయి అట్లా మొత్తం ఊపేస్తుంది, చెమటలు వస్తాయి, గుండె బరువు అవుతుంది, పరిశాన్ అవుతుంది. బయట సినిమా థియేటర్ నుండి బయటకు వచ్చినాక కొంచెంసేపు పిచ్చి పిచ్చిగా ఉంటుంది. సినిమాలో ముచ్చట ఏమేమి ఉన్నది చెప్పు. ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ ఇన్ దమ్కి. నాకైతే చాలా ఇష్టం ఈ ఫిల్మ్. నేను చూడలేదు, ఇంకా ఫుల్ ఫిల్మ్ చూడలేదు, కానీ నేను చూసినట్టు వరకు నాకు తెలుసు దట్ దిస్ ఇస్ గోన్ బి అ వెరీ గుడ్ ఫిల్మ్ అందరికీ, లైక్ ఫ్యామిలీకి, కిడ్స్కి, పెద్దవాళ్ళకి. సో ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేశారు. సో డెఫినెట్గా చూడాలి థియేటర్కి వెళ్ళి. మిస్ చేయకుండా ఉగాది పండుగకు వస్తున్నా ఒక మంచి దమ్కి ఇవ్వాలంటే నేర్చుకోవచ్చు అందులో. నేర్చుకునే లోపు ఇంకో దమ్కి పడుతుంటుంది, రకరకాల దమ్కీలు ఉంటాయి. దమాకు పెద్ద పనే పెట్టిర్రు అయితే. దమాకి పని ఎక్కువ అవుతుంది రానే లోపు పాట వస్తుంది. ఇవి 2 నెంబర్లు వస్తలేవు మళ్ళీ నీ ఎప్పుడు? ఏం 2 నెంబర్లు? అదే సినిమా హీట్ అయినాక ఈ అచ్చా, నగరానికి 2 వస్తుంది. 2 అయితే తరుణ్ భాస్కర్ ఈ పార్ట్ 1లో ఉన్న వాళ్ళందరూ పిల్లలతో చేస్తుండు. అంటే నా కొడుకు మీద వాళ్ళకి పిల్లలు పెడితే నేను ఫలక్నామా దస్తు ఈ నగర మిగిలిన వాటి 2లు నేను తీస్తా. ఈ నగరానికి ఏమైనా 2 అయితే తరుణ్ బాక్సర్ ఆయన పిల్లలతో నా పిల్లలతో కలిపి తీస్తారంట. అంత లేట్ అయ్యేటట్టుంది. అదే అయితే లేట్ చేయకుండా ఈ ఉగాది పండుగకి అయితే మేము పోతాం, ఇక చూసుకుందాం. ఇక ఏమంటావా? గంట సుట్ట నువ్వు తాగుతావు, నేను తాగుతావు. మీరైతే ఫోండి ఊతందరు పోయి శుక్రవారం నాడే కదా, శుక్రవారమే కన్నా బుధవారం వస్తుందా గురువారం? బుధవారం, వెనస్డే బుధవారమే కదా. నాకే బాగా వచ్చాయి. అవును, నేను ఆస్తూ చూసుకోలేను ఎక్కువ. నీ మీద ఇడిచిపెట్టినా, నా డైరెక్షన్ కదా, నువ్వు అన్ని రాస్తావు అని ఇడిచిపెట్టేసిన. అంత నమ్మకం ఉంది నువ్వు అంటే. నీ ముందర కూర్చుంటే కాన్ఫిడెన్స్గా ఉంది. ఇంకా థియేటర్లో 70mm ముందు కూర్చుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ. మంచిగా హీట్ కొట్టి 2 నెంబర్లు దిగి ఇంకా. డన్. ఓకే నాన్న, థ్యాంక్ యూ.